ఫ్రెండ్స్, ఉమలాబాద్ వచ్చాను ఇందాక వీడియోలో. ఉమలాబాద్ నుంచి వెళ్ళిపోతున్నా తిరిగి. బోల్డ్ మంది బంగాళోళ్ళు డ్రైవర్లు, బంగ్లాదేశ్ డ్రైవర్లు కూర్చో ఎక్కడికి వెళ్ళిపోతావు, సంవత్సరం అయిందేమో నిన్ను చూసి, ఛానల్ అయింది చూసి కూర్చో అంటున్నారు. వాళ్ళు వస్తలేదు ఇటు సైడ్, ఈ మధ్య డ్యూటీలు లేవు. ఉమలాబాద్ సైడ్ అంతగా డ్యూటీలు లేవు. ఎప్పుడన్నా వస్తే ఎన్నో సామాన్లు ఇచ్చేసి వెళ్ళిపోవడం తప్ప అంత ఎక్కువసేపు ఇక్కడ నిలబడి డ్యూటీలు లేవు. ఈ కార్ నెంబర్లు అవి పడతాయని ఆపేస్తున్నాను. సిగ్నల్ ఆగుంటాం తప్ప ఇంక ఉపయోగమే ఉంది అక్కడ. ఇంటికి ఆపేస్తాను సిగ్నల్ ఆగినప్పుడు. సరదాగా ఇక్కడ రోడ్ ఎదరికి వెళ్తాను. ఉమలాబాద్ లాస్ట్ ఇక్కడికి చెట్లు ఉన్న అక్కడ లాస్ట్ ఇలా రైట్కి లెఫ్ట్ తీసుకో, తిరిగి మరి అంటే లెఫ్ట్ తీసి మొత్తం లెఫ్ట్ దూరు మళ్ళీ ఇందాక వచ్చిన 100 నెంబర్ రోడ్డుకి ఎక్కేద్దాం. ఎక్స్ప్రెస్ అయితే రెడ్ పెయింట్ ఉంది కదా సైడ్, రెడ్ కలర్ పెయింట్ దాటొచ్చాం ఎడమ పక్కనే. దానిపై నుంచి రోడ్డు మీదకి ఎక్కకూడదు. రెడ్ కలర్ పెయింట్ మొత్తం అయిపోయాక అప్పుడు రోడ్డు పైకి ఎక్కాలి. అక్కడ లైవ్ వీడియో కెమెరాలు ఉంటాయి. ఎవడు ఎలా దూరేస్తున్నాడు, ఎలా ఎత్తున్నాడు అని అన్ని చెక్కింగ్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. జనాలకి నెంబర్ తీస్తాడు. రాంగ్ సైడ్లో రోడ్ ఎక్కేయడం, మళ్ళీ రైట్ సైడ్లో రెడ్ పెయింట్, వైట్ రెడ్ మిక్స్ ఉంటుంది పెయింట్. దానిపై నుంచి అవతలకి దాటిపోదు. నిమిషాల లారీ అనేది బోర్డు ఉంది కదా, ఇక్కడ రైట్కి తీసుకుని ఎదర రైట్కి తీసుకున్నాక మళ్ళీ లెఫ్ట్కి తిరిగితే కొత్తగా ఇక్కడ అక్కడ వచ్చిన మా ఏరియాలో వచ్చిన వాళ్ళకి ఏలుముద్ర ఒకటి తీసుకుంటారు. ఏలుముద్ర తీసుకుని పక్కమ్మ కొట్టిస్తారు అన్నమాట. అన్ని ఖర్చు చేస్తారు. ఊరికే రికార్డింగ్ తీసుకుంటాను. మార్గం ఊరికే రికార్డింగ్ అంటే ఉపయోగం ఏముందిలే అనుకుంటున్నారు. ఎక్కువ మొదలెట్టండి ఊరికే రికార్డింగ్ చేయాలి. మనకి బాగా సన్నంగా రోడ్ వస్తుంది. ఆ రోడ్ పెట్టుకుని వెళ్తే మళ్ళీ శ్రీలైన్ బీచ్ కొండలలో శ్రీలైన్ అంటారు కానీ అక్కడ తీసుకుంటే 1 month
ఆ సిఎన్ బీచ్ పక్కన సిఎన్ బీచ్ నుంచి అటు అబుదాబి దగ్గర वो दिक्कत है कि वो बहरान करेगी वो हिंदी लाइन में ज़्यादा दिन लगता है अपना ఒకసారి వెళ్ళినప్పుడు సంవత్సరం ఉండిపోయాను తర్వాత ఒకసారి సంవత్సరం ఉండిపోయాను అంటే 2 సంవత్సరాలు చూసాను 19లో తీసుకుంటే 17 సంవత్సరాలు బయట చేస్తున్నాను సౌదీ ఖతార్ ఖతార్కాబాద్ మళ్ళీ తర్వాత కువైట్ 2 సంవత్సరాలు కువైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఖతర్ వచ్చింది ఈ ఇల్లు మంచిదే పర్వాలేదు ఓన్లీ పిల్లల పనే ఈ ఇంట్లో 6 పూర్తయిపోయి 7 నడుపుతుంది ఇక్కడ ఇంకా రైట్కి తీసేసుకోవాలి ఇక్కడ ఎగ్జిట్ బోర్డు ఉంటుంది దుహేలు లెబాయిబు ఇజ్గావా అని ఉంటుంది ఈ ఎగ్జిట్ తీసుకుని పైకి ఎక్కాలన్నమాట బ్రిడ్జి పైకి ఇలా పైకి ఎక్కేయాలి ఎదరికి ఇలాగ ఉంటుంది రింగు ఏంటి చెప్తున్నాను ఈ ఆగస్టు వస్తే 2026 ఆగస్టు వస్తే 7 సంవత్సరాలు పూర్తిగా అయిపోతాయి ఈ ఇంట్లో ఇక్కడి పక్కనే రైట్ సైడ్కి బళ్ళు వెళ్తున్నాయి కదా ఇటు పైకి ఎక్కితే ఇలాగా ఖతర్ మాల్కి వెళ్ళిపోతుంది ఖతర్ మాల్ బనియాజరు ఇజ్గావా ఆయా ఊర్లకి వెళ్తుంది ఇట్లా రైట్కి అలాగ వెళ్ళిపోవాలి ఈ రోడ్డు ఇప్పుడు ఎదరికి వెళ్ళి రింగ్ వస్తుంది పైకి ఎక్కడానికి బ్రిడ్జి ఆ రింగ్ రోడ్డు పైకి ఎక్కితే దోహా ఫెస్టివల్ సిటీ లెబాయిబు దుహేలు ఆ ఏరియాలకు వెళ్తాం ఇది ఆడ వెళ్తున్నట్టు చూసారా అలా వెళ్ళకూడదు కారు ఆ తెల్ల పెయింట్ దాటి అటు వెళ్ళకూడదు అది రాంగే ఆ సైడ్ ఈ సైడ్ తెల్ల పెయింట్ లైన్గా ఉంది ఆ కటింగులు లేవు అంటే దాటకూడదు కటింగులు కింద ఉంటే తెల్ల పెయింట్ దాటి వచ్చాటు ఇటు మళ్ళీ ఎడమ పక్కనే పసుపు రంగుది డైరెక్ట్ లైన్ ఉంది ఇది అసలు దాటకూడదు సో మనం వెళ్తున్నాం వాడు ఆగాలి ఆడు ఆగడు తూరిపోతాడు ఆగాడు ఒక్కొక్కడు ఆగడు వచ్చేస్తూ ఉంటాడు ఇక్కడ 80 స్పీడ్ కెమెరా ఉంది లెఫ్ట్లో 80-85 వరకు వచ్చేసి పర్లేదు 80 రోడ్లో 90 దాటకూడదు అంతే ఇక్కడ ఈ సిగ్నల్లో ఫ్రీ రైట్ తీసుకుంటే మా ఊరికి వచ్చేస్తాం లెబాయ్ ఇలా డైరెక్ట్ వెళ్ళిపోతే లుసేలు వెళ్ళిపోవచ్చు మళ్ళీ